సో అయితే ఒక పాయింట్ నన్ను కదిలించిందండి. మహాకవి శ్రీశ్రీ గారు చెప్పింది, కుదిరితే పరిగెత్తు లేదా నడు, అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేగాని కదలకుండా అలా ఒకే చోట ఉండిపోమాక. ఉద్యోగం రాలేదనో, స్నేహితుడు ఒకడు మోసం చేశాడనో, వ్యాపారం దెబ్బతిందనో, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారనో అలా కదలకుండా ఒకే చోట ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే నువ్వు తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళను కూడా నీ ముందు తల దించేలా చేయగల సత్తా ఉన్న నీవు ఇప్పుడొచ్చిన ఆ చిన్నపాటి కష్టానికే తల ఉంచేస్తే ఎలా? లే, ఈ సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగిపోవటానికి వీల్లేదు. వీచే గాలి, పారే నది, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా పోరాడుతుందే ఆ నెత్తురుతో సహా ఏది ఆగిపోవటానికి వీల్లేదు. లే, పడ్డ చోట నుండే పరుగు మొదలుపెట్టు. నీ పరుపు నిన్ను చేదరించుకోకముందే బద్ధకాన్ని వదిలేయి. నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానాన్ని వెతుకు. నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయి. మళ్ళీ చెప్తున్నా, కన్నీరు కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే చరిత్రను తిరగరాయగలవు. ఆచరిస్తే ఇవి అస్త్రాలు అని ఆ మహాకవి గారు చెప్పిన మాటలు నేను ఎప్పుడులో అయినా ఇవే వింటా ఉంటానండి. ఎందుకు ఇప్పుడు తెలిసింది, సక్సెస్ ఉంటేనే ఎవరైనా మనతో ఉంటారని ఆ రోజు తెలుసుకున్నాను. ఆ రోజు డిసైడ్ అయ్యాను, ఒకటే, ఇక్కడ సక్సెస్ ఉంటేనే మనం నిలబడగలం. మన హార్డ్ వర్కే మనల్ని తీసుకెళ్తుంది. నేను హార్డ్ వర్క్ నమ్ముకొని వచ్చాను. సో